మీరు ఎలా చేసుకున్నారు వరలక్ష్మి వ్రతం? నేనైతే చాలా బాగా చేసుకున్నాను. ఆఫ్టర్ మై మ్యారేజ్ ఇదొచ్చేసి 4th వరలక్ష్మి వ్రతం అనమాట. సో నేను ఇంకా వెడ్నెస్డే ఈవినింగ్ రోజే కావాల్సినవి తెచ్చుకోవడానికి ఇండియన్ గ్రాసరీ వెళ్ళానమాట. మళ్ళీ థర్స్డే వెళ్తే ఒక్కొక్కసారి ఉంటాయి ఉండవు కదా, అందుకని చెప్పి ఈవెన్ వెడ్నెస్డే వెళ్తేనే ఎంత బిజీ ఉండాలో అంత బిజీ ఉందన్నమాట. సో చందు ఈ లీవ్స్ ఎందుకు ఇరుస్తున్నాడంటే అది యాక్చువల్లీ చాలా కాస్ట్ ఉంది. సో ఎల్బీ వచ్చేసి 1199 ఉందన్నమాట. సో అందుకని మనకు హోల్ కొమ్మ అవసరం లేదు అని చెప్పి అక్కడ ఇచ్చాడు. ఇండియన్ గ్రాసరీలో కావాల్సినవన్నీ పర్చేస్ చేసిన తర్వాత హెచ్ఈబి వెళ్ళామన్నమాట ఫ్లవర్స్ తీసుకుందామని. ఓన్లీ ఈ ఒక్క బొకేనే ఉంది, ఈ 2 ఉన్నాయన్నమాట. అన్ని మమ్స్ వెళ్ళిపోయాయి అండ్ ప్లాంట్స్ ఉన్నాయి. ప్లాంట్స్కి ఏమీ అన్ని ఎక్కువ ఫ్లవర్స్ లేవు అండ్ ఫ్రెష్గా లేవన్నమాట తీసుకుందామంటే. సో ఇంకా అందుకని చెప్పి వేరే హెచ్ఈబికి వెళ్ళాము. వేరే హెచ్ఈబి దగ్గర లక్కీగా ఫ్లవర్స్ ఉన్నాయి. ఇంకా సో ఫ్లవర్స్ అన్నీ తీసుకున్నాను అనమాట. కావాల్సినవి ఒక 4-5 బంచెస్ దాకా అలా తీసుకున్నాను. సో ఇంకా ఫ్లవర్స్ తీసుకున్న తర్వాత ఫ్రూట్స్ కూడా హెచ్ఈబిలో పిక్ చేసేసుకున్నాను. ఇండియన్ గ్రాసరీకి వచ్చేసరికి మనం ఏంటంటే బీటల్ లీవ్స్, మ్యాంగో లీవ్స్ అండ్ దెన్ కోకోనట్స్, లైక్ 2 కోకోనట్స్ ఆర్ ఎల్స్ 3 కోకోనట్స్ అట్లా తీసుకుంటాము. అండ్ దెన్ పసుపు, కుంకుమ, ఇంకా ఎల్లో థ్రెడ్ అమ్మవారి రూపు కట్టడానికి, సో అమ్మవారి ఫేసు ఒకవేళ లేకపోతే ఎవరైనా యూజ్ చేసుకుంటుంటే, సో ఇంకా అవన్నీ కూడా మనం ఇండియన్ గ్రాసరీలో తీసుకొని తెచ్చుకోవచ్చు. బట్ నాకేంటంటే ఎల్లో థ్రెడ్, అమ్మవారి ఫేసు, ఇంకా పసుపు, కుంకుమ, అగరబత్తిలు అన్నీ ఉన్నాయన్నమాట. అందుకని చెప్పి మ్యాంగో లీవ్స్, బీటల్ లీవ్స్ అండ్ దెన్ కోకోనట్ మటుకు తీసుకొచ్చుకున్నాను ఇండియన్ స్టోర్ నుండి. వెడ్నెస్డే తెచ్చాను కదా ఫ్లవర్స్, అందుకని చెప్పి ఫ్రెష్గా ఉండటం కోసము ఇలా బకెట్లో వాటర్ వేసి అందులో పెట్టాను. అవన్నీ తీసుకొచ్చేసిన తర్వాత కొంచెం టైం ఉందిలే అని చెప్పి గోరింటాకు కలుపుకొని గోరింటాకు పెట్టుకున్నాను అనమాట. ఇయర్ నేను వచ్చేసి లక్ష్మీదేవి రూపు ఇక్కడే పర్చేస్ చేశాను అనమాట. ఇండియా నుంచి తెచ్చుకోలేదు, తనిష్కులో కొనుక్కున్నాను. యూజువల్గా ఎవ్రీ ఇయర్ అయితే ఇండియా నుంచి తీసుకొచ్చుకుంటాను. సో ఇంకా వెడ్నెస్డే రోజు కావాల్సినవన్నీ తీసుకొని వచ్చేసుకున్నాను కదా. థర్స్డే రోజు వచ్చి ఇంకా ప్రెప్ చేసుకున్నాను. సో థర్స్డే రోజు కూడా లైక్ మనము లాకర్కి వెళ్ళి తెచ్చుకుంటాం కదా గోల్డ్, సో అది కూడా వెళ్ళి గోల్డ్ తెచ్చేసుకున్న తర్వాత ఇంకా మామూలుగా పూజాపీఠం దగ్గర క్లీన్ చేస్తున్నాను. బేసిక్గా ఏంటంటే నేను అమ్మవారిది సపరేట్గా పెట్టుకుంటాను అనమాట పీఠము. సో అందుకని చెప్పి నార్మల్ పూజాపీఠం దగ్గర ఏంటంటే క్లీన్ చేసి ఫస్ట్ దీపం వెలిగించుకుంటాను. దీపం వెలిగించుకున్న తర్వాత అప్పుడు ఇంకా లక్ష్మీదేవి పూజ దగ్గర కూర్చుంటానమాట. సో ఇంకా అందుకని చెప్పి అక్కడ క్లీన్ చేస్తున్నాను. ముందు ఫ్రైడే రోజు నేను ఆల్రెడీ అంతా క్లీన్ చేసి డీప్ క్లీన్ చేసి పూజ చేసుకున్నాను. అందుకని చెప్పి ఇంకా నార్మల్గా దీపం పెట్టిన కుందులు అవి యూజ్ చేసిన అవి మటుకు తీసేసి క్లీన్ చేస్తున్నాను అనమాట. సో ఇంకా డెకరేషన్ కోసం డెకోర్ ఐటమ్స్ అన్నీ తీయడానికి మా హస్బెండ్ అటిక్ పైకి వెళ్తున్నారనమాట. సో నా డెకోర్ ఐటమ్స్ అన్నీ మేము ఏంటంటే కార్డ్బోర్డ్ బాక్సెస్లో పెట్టేసేసి పైన పెట్టేసుకుంటాము. సో ఇంకా ఇట్లా ఫెస్టివల్స్ అయినప్పుడు తీసుకొని ఇంకా వాటిని యూజ్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ అక్కడే తిప్పి పెట్టేస్తామన్నమాట. ఇంకా ముందు రోజే నేను అమ్మవారికి పెట్టే శారీ అండ్ దెన్ నేను కట్టుకునే శారీ ప్లస్ ముత్తైదులకి ఇచ్చే బ్లౌజ్ పీస్ అవన్నీ తీసేసుకొని పెట్టుకున్నాను అనమాట. సో ఇది వచ్చేసి అమ్మవారికి పెట్టాను ఈ బ్లూ శారీ అండ్ దెన్ అమ్మవారికి పెట్టడం కోసం బ్లౌజ్ పీస్ అదొచ్చేసి రెడ్ కదా బాగుంటుందని చెప్పి అమ్మవారికి కట్టడానికి అని చెప్పి తీసుకున్నాను అనమాట. ఇవి వచ్చేసి ముత్తైదుల కోసం బ్లౌజ్ పీసెస్. ఇంకా అవన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఇంకా పూజా సామాన్లన్నీ కడిగి పెట్టేసుకున్నాను అనమాట. అండ్ దెన్ వాటితో పాటు లైక్ రెగ్యులర్గా యూజ్ చేయం కదా, పూజకే స్పెషల్గా వాడే సిల్వర్ ఐటమ్స్ ఉంటాయి కదా, అవి కూడా తీసేసి వాటర్తో తొలిపేసి పెట్టానమాట. నేను జస్ట్ వాటర్తోనే ఎందుకు తొలిపానంటే ఆల్రెడీ ప్రీవియస్గా యూజ్ చేసినప్పుడు మంచిగా వాష్ చేసి డ్రై చేసి లోపల పెట్టేస్తాం కదా. సో అందుకని చెప్పి జస్ట్ ఇంకా అట్లా వాటర్తో వాష్ చేసేసాను. ఇంకా అవన్నీ డ్రై అయిన తర్వాత ఇంకా మంచిగా తుడిచేసి పక్కన పెట్టుకున్నాను. ఆ పనులు అయిపోయిన తర్వాత మేము డెకోర్ చేసామన్నమాట. డెకోర్ వచ్చేసి ఏంటంటే ఈసారి నేను స్టాండ్ పెట్టి చేశాను. బికాస్ ఎవ్రీ ఇయర్ ఏంటంటే స్టాండ్ లేకుండా నార్మల్గా వాల్కి స్టిక్ చేసేస్తాం, లైక్ బ్యాక్ డ్రాప్ లాగా వచ్చేస్తుంది. సో అందుకని చెప్పి ఈ ఇయర్ ఏంటంటే స్టాండ్ పెట్టుకుందాం, దట్టు రౌండ్గా చేద్దాము ఎవ్రీ ఇయర్ లాగా కాకుండా అని చెప్పి ఈసారి రౌండ్ స్టాండ్ అమెజాన్లో ఆర్డర్ చేసుకున్నాను అనమాట. సో నేను తీసుకున్న రిఫరెన్స్ పిక్ ప్రకారం లైక్ ఇట్లా గ్రీన్ లైక్ ఐవీస్ లాంటి
లాంటివి వాటికి చుట్టేసేసి అండ్ దెన్ మధ్యలో అన్ని ఎల్లో థ్రెడ్స్ హ్యాంగ్ చేశారనమాట. లక్కీగా మాకేంటంటే ఆ గ్రీన్ ఉన్నాయి, అలాగే మేము కూడా సేమ్ అలాగే గ్రీన్ హ్యాంగ్ చేసేసాము. బట్ మిడిల్లో వచ్చేసి ఏంటంటే ఉత్త ఎల్లో అయితే అంత లైక్ హైలైట్గా ఉండదేమో అని చెప్పి ఇంకా రెడ్ కూడా యాడ్ చేసామన్నమాట. సో దట్ ఏంటంటే కొంచెం నిండుగా ఉంటుంది కదా రెడ్ యాడ్ చేస్తే అని చెప్పి. సో దిస్ ఇస్ ద ఫైనల్ లుక్. ఇంకా స్టాండ్ రెడీ అయిపోయిన తర్వాత కింద మ్యాట్స్ వేసామన్నమాట. దానిపైన ఇట్లా బెడ్షీట్ వేద్దాం అనుకున్నాం, బట్ చూస్తే ఏంటంటే ఇట్లా మ్యాట్స్తోనే లుక్ బాగుంది, లైక్ ట్రెడిషనల్ లుక్ లాగా. ఇంకా అందుకని చెప్పి అలా వదిలేసేసి ఇంకా దానిపైన కావాల్సినవన్నీ సర్దేసుకుంటున్నాం అనమాట. అక్కడ ముగ్గు వేసిన పీట ఉంది కదా, ఆ పీట వచ్చేసి ఇలా పూజలు చేసుకున్నప్పుడు యూస్ చేసుకుంటాను నేను. సో అది దేవుడి పూజా పీఠం దగ్గర కింద ఉంటుంది. ఇది వచ్చేసి ఏంటంటే నార్మల్గా కూర్చునే పీటలే. సో ఇంకా దీన్ని కూడా ఏంటంటే కుందులు అలా పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది కదా అని చెప్పి ఇట్లా వేస్తున్నాను అనమాట. సో దానిపైన ఇంకా అలా కవర్ చేశాను. ఆ పైనది వచ్చేసి ఏంటంటే ముగ్గంతా ఉంది కదా, అందుకని చెప్పి నేనేమి ఏ క్లాత్ వేయలేదు. సో అమ్మవారిని ఏంటంటే నేను ముగ్గేసి ప్లేట్ పెట్టి దానిపైన ప్రతిష్ఠిస్తాం కదా, పెడతాం కదా కలసము. ఇంకా అందుకని చెప్పి ఇంకా దానిపైన క్లాత్ అలా వేయలేదు. సిల్వర్ ఐటమ్స్ అన్నీ డ్రై అయిపోయాయి అనమాట. అవి కూడా తీసుకొచ్చేసి నార్మల్ పూజాపీఠం దగ్గర అండ్ దెన్ అమ్మవారి పూజాపీఠం దగ్గర అక్కడ అరేంజ్ చేసేసాను. ఇంకా కావాల్సినవన్నీ తీసుకొచ్చేసి పెట్టేశాను అనమాట. ఫ్రూట్స్ అండ్ దెన్ కొబ్బరికాయ, ఫ్లవర్స్ అండ్ దెన్ ఇందాక శారీస్, బ్లౌజ్ పీసెస్ రెడీ చేసుకున్నాను కదా అవి, అండ్ దెన్ పూజకు కావాల్సిన ఐటమ్స్ పసుపు, కుంకుమ, అండ్ దెన్ ఆకులు, వక్కలు, అండ్ దెన్ తాంబూలం ఇవ్వడానికి లైక్ పసుపు, కుంకుమ అవన్నీ కూడా రెడీ చేసుకున్నాను. అండ్ దెన్ అమ్మవారికి అలంకారం చేసుకునే దండ, అండ్ దెన్ అమ్మవారి ఫేస్ అవన్నీ కూడా రెడీ చేసేసి పెట్టుకున్నాను. పూజ దగ్గర అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ప్రసాదానికి కావాల్సినవన్నీ సోక్ చేయాల్సినవి సోక్ చేసేసి పెట్టుకున్నాను. లెగసీ వచ్చేసరికి మా హస్బెండ్ ఆల్రెడీ లెగసీ స్టార్ట్ చేశాడనమాట. బేసిక్గా నేను 5కి అలా అలారం పెట్టుకొని లెగుద్దామని అనుకున్నాను. సో 5 అలారం మోగింది, నేను లెగవలేదు, తను లెగవలేదు. సో తన ఫోన్లో ఏంటంటే సేఫ్ సైడ్కి 5:30కి పెట్టామన్నమాట. సో తన అలారంకి ఇంకా తను లేచాడు, నేను చాలా డీప్ స్లీప్లో ఉన్నానని ఇంకా నన్ను లేపకుండా తను వెళ్ళి జస్ట్ ఇంకా స్టార్ట్ చేశాడనమాట, కైండ్ ఆఫ్ ప్రెప్. ఇంకా నేను లేచేసేసి ఫ్రెష్ అయిపోయి నేను కిచెన్లోకి వెళ్ళాను. ఇంకా గారెల పిండి అండ్ దెన్ పూర్ణాలు పూత పిండి గ్రైండర్ వేద్దాంలే అని చెప్పి గ్రైండర్ పెట్టేశాడనమాట ఆల్రెడీ తను. సో నేనైతే మిక్సీ అనుకున్నా, బట్ గ్రైండర్ అయితే మంచిగా వస్తుంది కదా అని గ్రైండర్ పెట్టేశాడు. ఇది వచ్చేసి ఏంటంటే పూర్ణాల కోసము లోపల ఉంటుంది కదా అదనమాట. ఇంకా నేను జస్ట్ అట్లా తను కరివేపాకు తీసుకురమ్మంటే బయటికి వెళ్ళాను. వెళ్ళినప్పుడు వెదర్ చాలా బాగుందనమాట. అప్పుడే లైక్ సన్ వస్తూ ఉన్నాడు. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. సో ఇంక అందుకని చెప్పి ఈ వీడియో క్యాప్చర్ చేశాను. పూర్ణాలు చేయటం స్టార్ట్ చేసిన తర్వాత ఇది సెకండ్ టైం అనమాట. ఫస్ట్ టైం దసరాకి చేశాను, చాలా బాగా వచ్చాయి. ఈసారి కూడా బాగా వచ్చాయి. అంతకుముందు మాతో పాటు లాల్సాని నా ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ ఉండేదన్నమాట, తను చేసేది. సో తను బాగా చేసేదన్నమాట. సో ఇంకా ఇప్పుడు నేను చేస్తున్నాను. యూజువల్గా మా హస్బెండ్ పులిహోర బాగా చేస్తారనమాట. సో అందుకని చెప్పి ఇంకా పులిహోర తనే చేశారు. సో ఈ బౌల్లో తీసుకుని ఇంకా కలపడానికి ట్రై చేశారనమాట. బట్ ఇంకా చాలా అన్నము ఉండిపోయింది. ఇంకా అది కూడా వేసి ట్రై చేస్తుంటే ఇంకా తిప్పడానికి అవ్వట్లేదు. ఇంకా అందుకని చెప్పి ఇంకా దాన్ని ఏంటంటే వేరే బౌల్లోకి కన్వర్ట్ చేసాము. ఇంకా మా దగ్గర తెల్లది బిగ్ బౌల్ ఉందన్నమాట. సో ఇదే అది ఇంకా ఈ బౌల్లోకి కన్వర్ట్ చేసేసి ఇంకా మంచిగా కలిపేశారు. ఇంకా పూర్ణం పూతపిండి అయిపోయిందనమాట. సో ఇంకా దాన్ని తీస్తున్నాము. ఆల్రెడీ గారెల పిండి మా హస్బెండ్ తీసేశారు. సో చాలా టైట్గా వేసాను అనమాట. బేసిక్గా ఎప్పుడు లూజ్ వేస్తుంటే కొంచెం పైనది పొంగట్లేదు అనిపించింది, అందుకని చెప్పి కొంచెం టైట్గా వేసాను. పూర్ణాల పిండి లూజ్ అయినప్పుడు లైక్ చాలామంది బియ్య పిండి అలా కలుపుతారు కదా. కాకపోతే ఏంటంటే మేము కూడా ఫస్ట్లో కలిపే వాళ్ళము. బట్ తర్వాత తెలిసింది ఏంటంటే లైక్ పొయ్యి మీదే ఉంచి కొంచెం వాటర్ అంతా పోయేదాకా తిప్పుతూ ఉంటే ఆ తర్వాత దాన్ని తీసుకొచ్చి ప్లేట్ మీద ఇట్లా ఆరబెట్టేసామనుకోండి ఇంకా ఆరిపోతుంది. తర్వాత లైక్ మనం ఆయిల్ రాసుకుంటే ఉండలు చేయడం ఈజీగా వచ్చేస్తుంది అనమాట. సో ఇంకా ఆయిల్ రాసుకొని ఇంకా ఉండలు చేసేసుకోవడమే. సో ఇలా చేస్తే ఏంటంటే మనం ఇంకా బేసిక్గా బియ్య పిండి వేయాల్సిన అవసరం లేదు. మేమైతే పూర్ణాల్లో కొబ్బరి వేయము, కొంతమంది అయితే కొబ్బరి వేసుకుంటారు. అలా వేసుకున్నా కూడా కొంచెం టైట్ అవుతుంది. పూర్ణం పూతపిండి చాలా టైట్గా వేసాను కదా, ఇంకా అందుకని చెప్పి కొంచెం వాటర్ అండ్ సాల్ట్ యాడ్ చేసి మిక్స్ చేస్తున్నాను అనమాట. సో మీరు కూడా సాల్ట్ వేసుకుంటారా పూర్ణం పూతపిండిలో?
పొంగల్ కోసం అని చెప్పి పాలు పెట్టేసుకున్నాను. ఇంకా దాంతోపాటే గారెల పిండి అండ్ దెన్ పూర్ణాలు రెడీ అయిపోయాయి కదా, సో అందుకని చెప్పి ఇంకా ఆయిల్ పెట్టేసుకున్నాను అనమాట, గారెలు వేసేద్దామని. ఇంకా గారెలు వేసాను, గారెలు అయిపోయిన తర్వాత పూర్ణాలు కూడా వేసేసాను. సో ఈ ఇయర్ వచ్చేసి నేను 7 ప్రసాదాలు చేశాను అండ్ దెన్ పైన 2 ఫ్రూట్స్ పెట్టుకున్నాను అనమాట. టోటల్గా 9. యూజువల్గా అయితే 9 ప్రసాదాలు చేసి 5 ఫ్రూట్స్ అలా పెట్టుకుంటాను. సో ఈ ఇయర్ నేను గారెలు, పూర్ణాలు అండ్ దెన్ పులిహోర, పొంగల్, పచ్చి శనగలు అంటారు కదా, ఆ పచ్చి శనగలు అండ్ దెన్ పచ్చి సలిమిడి, వడపప్పు చేశాను. ఇంకా ప్రసాదాలన్నీ రెడీ అయిపోయాయి అనమాట. ఇంకా ప్రసాదాలు అయిపోయిన తర్వాత సో మామిడి తోరణాలు కట్టడం కోసం ఆ తోరణానికి పసుపు రాస్తాం కదా, సో పసుపు రెడీ చేసుకున్నాను. ఇంకా మా హస్బెండ్ వచ్చేసి మామిడి తోరణం కట్టేశారనమాట గడపకి. నేను ఈలోపు ఫ్రెష్ అయిపోయి డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చాను. మా గార్డెన్లో అరటి చెట్టు చాలా బాగా పెరిగిందనమాట. సో ఎప్పుడెప్పుడు ఆ లీఫ్ యూజ్ చేద్దామా అని అనిపించేది. సో ఫైనల్లీ ఇంకా ఈ వరలక్ష్మి వ్రతం రోజు యూజ్ చేశాను. సో ఏమనిపించిందంటే ఎప్పటిలాగా నార్మల్గా అట్లా ప్లేట్లో పెట్టేయకుండా అరిటాకు వేసి పెడితే బాగుంటుంది కదా, ట్రెడిషనల్గా అనిపించింది. సో ఇంకా అందుకని చెప్పి అటాకు అలా వేసేసి ఇంకా ప్రసాదాల బౌల్స్ అన్నీ ఇంకా దానిపైన పెట్టేశాను అనమాట. సో ఇంకా ప్రసాదాలు 1 by 1 ఇంకా ఆ బౌల్లో పెట్టేసుకున్నాను. సో ఇంకా ఇలా ప్రసాదాల ప్లేట్ రెడీ అయిపోయింది. ప్రసాదాలు రెడీ అయిపోయిన తర్వాత ఇంటి ముందర ముగ్గు వేశానమాట. గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బట్టలు పెట్టేశాను. అందెన్ ఇంకా నాకు ముగ్గులేమంత బాగా రావు, ఇంకా వచ్చింది అట్లా వేసేసి ఇంకా ముగ్గులో కూడా పసుపు కుంకుమ వేశాను. మా ఇంటి ముందరే తులసమ్మ ఉందన్నమాట. సో ఇంకా తులసమ్మకు కూడా పసుపు కుంకుమ వేసి ఇంకా జస్ట్ అగరబత్తీలు వెలిగించి ప్రసాదం పెట్టాను. ఇంకా మా ఫ్రంట్ యార్డ్లో ఫ్లవర్స్ కూడా కొన్ని కట్ చేసుకున్నాను అనమాట, బాగున్న ఫ్లవర్స్. సో దట్ ఏంటంటే ఇంకా పూజకి యూజ్ అవుతాయి కదా, అందుకని చెప్పి అవన్నీ అయిపోయిన తర్వాత పూజ దగ్గరికి వెళ్ళిపోయాను అనమాట. సో లక్ష్మీదేవి పూజలో కూర్చునే కన్నా ముందరే నార్మల్గా పూజాపీఠం ఉంటుంది కదా రెగ్యులర్గా, ఆ పూజాపీఠం దగ్గర ఏంటంటే దీపం పెట్టేసుకుంటాను నేను. సో ఇంక అందుకని చెప్పి ఇంక అక్కడ ఫటాలన్నిటికీ ఫ్లవర్స్ పెట్టేసేసి ఇంకా కుంకుమ బొట్లు పెట్టేసి దీపం పెట్టేసుకున్నాను. ఇంకా కలసంలో అమ్మవారికి కట్టడానికి బ్లౌజ్ పీస్ ఫోల్డ్ చేస్తున్నాను అనమాట. నాకు శారీ కట్టడం రాదు, ఫస్ట్ నుంచి నేను బ్లౌజ్ పీసే యూజ్ చేస్తున్నాను అనమాట. సో అదైతే నాకు ఈజీగా అనిపించింది. ఫస్ట్ ఇయర్ చేసినప్పుడు ఒక వీడియోలో చూశాను, ఇంకా అదే ఫాలో అవుతున్నాను. ఇట్లా ఆల్టర్నేట్గా అనుకుంటూ ఫిల్స్ పెట్టేసుకోవడమే అనమాట. ఇంకా ఫిల్స్ పెట్టేసిన తర్వాత దానికి పిన్స్ పెట్టేసుకోవాలి. ఒకవేళ మనం ముందు రోజు నైట్ ప్రిపేర్ చేసుకుంటే ఒక 2 పిన్స్ పెట్టుకున్నాం అనుకో ఊడిపోతుందన్న భయం ఉండదు. ఇంకా నార్మల్గా ఒక పిన్ పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవడం. ఇంకా కొబ్బరికాయని రెడీ చేసుకుంటున్నాను. పసుపు రాసేసి కుంకుమ బట్టలు పెట్టేశాను అనమాట. లక్ష్మీదేవి రూపు కొనుక్కున్నాను కదా, సో ఇంకా రూపు కట్టడం కోసం ఎల్లో థ్రెడ్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ తాలికి కట్టుకుంటాం కదా సూత్రాలు, ఆ ఎల్లో థ్రెడ్డే యూస్ చేస్తానమాట. ఆ ఎల్లో థ్రెడ్ వచ్చేసి నేను ఆల్రెడీ ఇండియా నుంచి తెచ్చుకున్నాను. ఇక్కడ ఇండియన్ స్టోర్లో కూడా ఒక్కొక్కసారి దొరుకుతుంది. సో ఇంకా ఆ థ్రెడ్కి పసుపు పూసేస్తున్నాను అనమాట. సో అమ్మవారు రూపు కట్టిన తర్వాత నేను నెక్స్ట్ డే అమ్మవారిని తీసేసేటప్పుడు నేను ఆ రూపు వేసుకుంటాను. సో కట్టుకొని ఒక 3 days ఉంచుకున్న తర్వాత ఇంకా తాలిబొట్టు సూత్రాలు చేంజ్ చేసుకోవడానికి ఆ థ్రెడ్ యూజ్ చేసేసి ఇంకా పూజ చేసిన లక్ష్మీదేవి రూపు కూడా సూత్రాల్లో యాడ్ చేసేసుకుంటాను అనమాట. కలసం చెంబు రెడీ చేస్తున్నాను. ఇంకా చెంబు అంతా పసుపు రాసేసి కుంకుమ బొట్లు పెట్టేశాను. ఇంకా కలసానికి ఏంటంటే తోరం కట్టేశాను. ఆ తర్వాత వాటర్లో పసుపు, కుంకుమ, అక్షతలు, పూలు అండ్ దెన్ కాయిన్స్ వేసేసాను. ఆ తర్వాత మామిడాకులు పెట్టేసేసి ఇంకా కొబ్బరికాయ పెట్టేసుకొని అమ్మవారి ఫేస్ కట్టేశాను అనమాట. సో ఇంకా కలసం రెడీ చేసేసుకున్నాను. జస్ట్ ఇంకా కలసం చెంబు ఒకటే అయితే హైట్ సరిపోదని చెప్పి కింద చెంబులో ఇంకా నిండుగా వాటర్ వేసి అప్పుడు దానిపైన కలసం చెంబు పెట్టానమాట. సో కింద ఆల్రెడీ ప్లేట్లో 5 గుప్పిళ్ళు బియ్యం వేసుకున్నాను. దానికన్నా ముందర ముగ్గు వేసేసి పసుపు కుంకుమ వేసుకొని ఆ తర్వాత ఆ ప్లేట్ పెట్టి ఇంకా దానిపైన అట్లా కలసాన్ని ప్రతిష్ఠించుకున్నాను. అమ్మవారికి మెడలో వేయడం కోసము దండగుచ్చుతున్నానమాట. బేసిక్గా నేను ఫ్లవర్స్ ఆర్డర్ చేసుకుంటాను. అప్పుడు ఆర్డర్ చేసుకున్న దాంట్లో అమ్మవారికి మాల వస్తుంది. బట్ ఈసారి నేను ఆర్డర్ చేసుకోలేదు, అందుకని చెప్పి నేనే ఫ్లవర్స్తో గుచ్చుతున్నాను. ఇంకా ఆ తర్వాత ఇందాక రెడీ చేసుకున్నాను కదా అమ్మవారికి కట్టడం కోసం బ్లౌజ్ పీస్. ఆ బ్లౌజ్ పీస్ వచ్చేసి అమ్మవారి నెక్ వెనకమాల నుంచి ఇలా తీసుకొచ్చి కింద చిన్న దగ్గర కింద పిన్ పెట్టేసేసుకొని ఇట్లా కుర్చీలు లాగా ఇట్లా విడదలు తీసేసుకున్నామంటే ఇంకా సరిపోతుంది అనమాట. ఇంకా అంతకన్నా ఏం అవసరం లేదు. ఇంకా నేనైతే అలాగే కడతాను. ఎవ్రీ ఇయర్ నేను ఇంకా అలాగే కడుతున్నాను.
శారీ కట్టేసిన తర్వాత అమ్మవారికి అలంకారం చేస్తానన్నమాట. నేను ఆల్రెడీ రూపు తెచ్చుకున్నాను కదా, ఆ రూపు కట్టేస్తాను ఫస్ట్. ఇంకా తర్వాత గుచ్చిన పూలమాల వేసేసాను. బేసిక్గా ఏంటంటే ఆ ఇయర్లో నేనేమైనా గోల్డ్ కొనుక్కుంటే అది పెట్టుకుంటానమాట అమ్మవారి దగ్గర. అది పెట్టుకొని పూజ చేసుకుంటాను రూపుతో పాటు. సో ఈ ఇయర్ వచ్చేసి నా బర్త్డేకి మా హస్బెండ్ బ్లాక్ బీడ్స్ అండ్ దెన్ బ్లాక్ బీడ్స్ బ్రేస్లెట్ కొనిచ్చారనమాట. ఇంకా అవి రెండు కూడా అమ్మవారి దగ్గర పెట్టుకున్నాను. అండ్ దెన్ ఇమ్మడి సిల్వర్ జ్యువెలరీలో కూడా నెక్లెస్ పర్చేస్ చేసుకున్నాను అనమాట. సో ఇంకా అవి కూడా అమ్మవారికి పెట్టుకున్నాను. సో దట్ ఏంటంటే నాకు అలా పెట్టుకుని పూజ చేసుకుంటే మంచిగా అనిపిస్తుంది. సో బేసిక్గా అయితే వేసుకున్నా కానీ నేను ఇట్లా పాలలో అలా వాష్ చేసి మళ్ళీ పెడతాను. ఒక్కొక్కసారి ఏంటంటే ఇంకా దగ్గరలో ఉంది అని అనుకున్నప్పుడు వేసుకోను అనమాట. వేసుకోకుండా అమ్మవారి పూజ అయిన తర్వాతే వేసుకుంటాను. సో ఇంకా అట్లా అమ్మవారిని అలంకరించేసుకున్నాను. ఆల్రెడీ లైక్ సిల్వర్ పూల దండలాగా వేశాను కదా, అదొచ్చేసి సిల్వర్దేం కాదు, నార్మల్గా లాస్ట్ ఇయర్ పర్చేస్ చేసుకున్నాను అనమాట. సో ఇంకా అది వేస్తే కూడా అమ్మవారికి చాలా నిండుగా బాగుంటుంది. అమ్మవారిని అలంకరించేసిన తర్వాత పూజ స్టార్ట్ చేసేసుకున్నాను. ఎవ్రీ ఇయర్ నేను నా దగ్గర వరలక్ష్మి వ్రతం బుక్ ఉంటుందన్నమాట. ఆ బుక్ యూజ్ చేసుకునే పూజ చేసుకుంటాను. బట్ ఈ ఇయర్ ఏంటంటే నాకు యూట్యూబ్ వీడియో త్రూ చేసుకుందాం అనిపించింది. సో దట్ ఏంటంటే పూజారి గారు చెప్తూ ఉంటే మనం చేస్తాం కదా, సో ఇలా కూడా ఎక్స్పీరియన్స్ చేయాలనిపించింది అనమాట. సో ఇంక అందుకని చెప్పి ఒక యూట్యూబ్ వీడియో పెట్టుకొని ఆ వీడియో ప్రకారం చేసుకున్నాను. సో ఇంకా దీపం వెలిగించేసిన తర్వాత నేను తోరాలు కట్టుకున్నాను అనమాట. తోరాలు వచ్చేసి అమ్మవారికి ఒకటి అండ్ దెన్ నాకు ఒకటి. ఆ తర్వాత ఇంకా పసుపు వినాయకుడిని చేసుకొని పసుపు వినాయకుడికి పూజ చేసుకున్నాం. ఎప్పుడైనా ఇంకా మనం ఫస్ట్ వినాయకుడికి పూజ చేసుకుంటాం కదా, వినాయకుడి పూజ అయిపోయిన తర్వాత ఇంకా వరలక్ష్మి వ్రతం చేసుకున్నాను. సో ఇంకా అలా పూజ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాను అనమాట. ఇంకా ఫైనల్లీ తెలిసిందే కదా, సో హస్బెండ్స్ ఎంతగానో ఎదురు చూసే ఘట్టం పూజ అయిపోయిన తర్వాత ఇంకా తోరం కట్టుకుని తోరం కట్టేసుకున్న తర్వాత ఇంకా మా హస్బెండ్ దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాను. ఈ ఇయర్ వచ్చేసి నేను 5 ముత్తైదులకి తాంబూలం ఇచ్చాను. యాక్చువల్లీ 3 times చెప్తాం కదా ఇస్తున్నమ్మ వాయనం పుచ్చుకున్నాము. లాస్ట్ 4th టైమ్ వాయనం తీసుకోవడానికి వచ్చింది ఎవరమ్మా అంటే, మీకు ఇష్టమైన దేవత పేరు చెప్పండి. ఇది లక్ష్మీదేవి, సరస్వతి, పార్వతి, సంతాన లక్ష్మి, అలా మీకు ఏది చెప్పాలనిపిస్తుంది. అంతే, సక్సెస్ఫుల్గా నా 4th వరలక్ష్మి వ్రతం పూజ కంప్లీట్ చేసేసుకున్నారు. మీరందరూ మీ వరలక్ష్మి వ్రతం పూజ ఎలా చేసుకున్నారు? థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. ఇంకా మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. స్టే ట్యూన్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్. బాయ్.